చేయకుండానే కన్స్ట్రక్టివ్గా నా ఆలోచనలు, నా పరిచయము, నా పేరు జనార్దన్, నేను రిటైర్డ్ టీచర్. మేము 1996 నుండి పిల్లల పక్షాన బాలకార్మిక విమోచన వేదిక అనే వ్యవస్థతో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ కలిసి పనిచేస్తున్నటువంటి విధానంలో మా అనుభవాలు 96 నుండి ఈ విషయంలో చూసినట్టయితే మేము మొదట ఆలోచించినటువంటి దాని ద్వారానే ఈరోజు పిల్లలందరూ కూడా బడుల్లో ఉన్నది కనిపిస్తున్నది. ఆ రోజు మేము ఆలోచించాం, పిల్లలందరూ ఉండాలంటే ఏ సూత్రాలను నమ్మి పని చేయాలనేది. ఆ రోజే మేము రాజీ లేని సూత్రాలతో పనిచేశాం. బడియుడు గల పిల్లలందరూ బడిలో ఉండాలి, వాళ్ళు నాణ్యమైన విద్యను పొందాలి. ఏ పిల్లవాడైనా బడి బయట ఉంటే బాలకార్మికుడు అవుతాడు. తర్వాత పిల్లల పనిని ఖండించాలి అని ఈ విధంగా రకరకాల ఆలోచనలతో, ఉద్యమంతో, వివిధ వృత్తి ప్రవృత్తులు కలిగినటువంటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్స్ ఫోరమ్స్తో మేము పనిచేయడం వలన ఈరోజు పిల్లలందరూ కూడా బడుల్లో ఉన్నారు. కానీ వారికి సమస్యలు అనేటటువంటివి ఇక్కడ చూసినట్టయితే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేటటువంటిది శ్రీనివాస్ గారు అడిగారు కాబట్టి దానికి నేను ఎక్కువ సమయాన్ని ఇచ్చేయకుండా పరిష్కారాలు మాత్రమే నా ఆలోచనతో సూచనలు నేను అందిస్తాను సార్. ఒకరోజు ఒక సంఘటన మాకు కదిలించింది. తాండూరు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఏదైతే గురుకుల పాఠశాల ఉందో ఆ సాంఘిక గురుకుల పాఠశాలలో మేము వెళ్ళాం అక్కడికి చూద్దామని, బాలకార్మిక విమోచన వేదిక సభ్యులుగా. అక్కడ 650 మంది ఆడపిల్లలు ఉన్నారు. బోర్లు 2 పడైపోయినాయి. ఒక్క బోరు కూడా పనిచేయకపోతే పాపం మున్సిపల్ అనేటటువంటిది ఆ పాఠశాలకు దగ్గరగా ఉండడం వల్ల అక్కడి నుండి ఒక రిక్షాలో ఒక బ్యారెల్ పెట్టి 650 మంది పిల్లలకు నీళ్లు తాగడానికి వాడుకోవడానికి తెప్పిస్తున్న సమస్యను చూశాం. ఇది చూసినప్పుడు వెనుకనే చూద్దాం, ప్రయత్నం చేద్దామని ఆ అర్ధరాత్రి 11 గంటలకు మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాం. సార్, ఈ గురుకుల పాఠశాలలో ఈ పిల్లలు ఈ విధంగా సమస్యలకు గురి అవుతున్నారంటే వెనుకనే నేను ఉదయమే 11 గంటలకు వచ్చేస్తాను సార్, వెళ్దామని వచ్చాడు. అక్కడ ఇంజనీర్స్ పిలిచాడు, 3 బోర్లు వేయించాడు. అంటే సమాజాన్ని కదిలించేటట్టయితే కదులుతుందనేటటువంటిది కూడా ఇండివిజువల్గా ఆలోచనలో వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా సమస్యలు అనేటటువంటివి మనము ఏవైతే తెలుసుకుంటామో వాటిని పరిష్కారానికి వ్యక్తిగతంగా, సామూహికంగా ఏదైతే చేయగలుగుతామనేటటువంటిది వెంకటరెడ్డి గారు అన్నటువంటి అన్ని సమస్యలకు అది పరిష్కారం దొరకగలుగుతుంది. అదేవిధంగా ఇంకొక సంఘటన మేము చూసాం. టీచర్స్గా సతీష్ చంద్ర గారు కలెక్టర్ ఐఏఎస్ ఉన్నప్పుడు ఆయన ఒకటే అంటే ఆ సంఘటన గుర్తుకొస్తుంది, అంటే బాగు చేయడానికి ఇది ఉపయోగపడుతుందా అని. హాస్టల్స్కి పోయి చూడండి, దాని గురించి చెప్పండి అంటే అప్పుడు హాస్టల్స్ వాళ్ళు వార్డన్స్ వచ్చి కూడా వాళ్ళ సమస్యలు కలెక్టర్కి చెప్పుకున్నారు. దీని ద్వారా కొద్దిగా పరిష్కారం అయింది. అంటే ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది కూడా మనము పనిచేసే దాంట్లో ఆలోచించాలి. అయితే పరిష్కార సూచనలు నేను చెప్తున్నాను సార్. అధ్యాపక నియామకాలు అనేటటువంటివి జరగాలి. ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలి. తర్వాత ఆధునిక వసతులు అంటే హాస్టల్ రిహాబిలిటేషన్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. తర్వాత హైజెనిక్ కిచెన్లు అనేటటువంటిది ఏర్పాటు చేయాలి, దాన్ని మానిటరింగ్ చేయాలి. ఇది నా యొక్క ఆలోచన. తర్వాత మానసిక ఆరోగ్య సేవలు కూడా అందాలి. ఇక్కడ ప్రతి గురుకులంలో కనీసం ఒక కౌన్సిలర్ ఉండేలా చూడాలి. తర్వాత హెల్ప్ లైన్ నంబర్ విద్యార్థులకు మనోబలం ఇచ్చేలా నడిపించాలి. తర్వాత డిజిటల్ లెర్నింగ్ అనేటటువంటిది కూడా అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి అన్ని గురుకులాలలో స్మార్ట్ బోర్డ్స్, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించాలి. తర్వాత టీశాట్ అనే ఛానల్ను పూర్తి స్థాయిలో వినియోగించేటటువంటి విధానము ఈ గురుకులాల్లో రావాలి. తర్వాత తల్లిదండ్రులకు అవగాహన కలిగించేటటువంటి విధానంలో కూడా ఆలోచించాలి. అంటే విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రకు పెంపొందించేందుకు వారికి కాలానుగుణంగా సమావేశాలు నిర్వహించాలి. తర్వాత అభిప్రాయ మెకానిజం అనేటటువంటిది ఇంపార్టెంట్. దీంట్లో గురుకులాలలో విద్యార్థుల నుంచి గోప్యంగా ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థ ఉండాలి ఈ సిస్టంలో.
తర్వాత ప్రతి స్కూల్కు స్కూల్ మానిటరింగ్ కమిటీ ఉండాలి. తర్వాత విద్యార్థుల అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కీలకమైన సూచనలు అనేటటువంటిది ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఇటువంటిది ఉండాలని నేను తెలియజేస్తూ ఒకటి చివరగా నాకు నిన్ననే ఈ యొక్క విషయాల్లో చూసినట్టయితే సార్, ఒక వ్యక్తి హాస్టల్లో చదువుకొని తాను బాధను పడ్డటువంటిది ఒక రచయిత, ఆయన పేరు ఉచిత నిర్బంధ విద్య హాస్టల్ లైఫ్ అని మోహన్ తలారి అనేటటువంటి వ్యక్తి ఒక పుస్తకం రాసింది సార్. దాంట్లో ఆయన ఆ హాస్టల్లో ఉన్న సమస్యను రచయితగా కవితగా పెట్టండి చూడండి సార్. అంటే ఇది ఒక్కటి చూసుకుంటే ఈ గురుకులాల్లో ఏముందో అర్థమవుతుంది. ఆయన రాసిన దాంట్లో ఏమని రాసిందంటే, గజ్జడ్లో పుండ్ల రసి, గుదంలో రాత్రి చేసిన గాయం, కడుపు బరువు దించుకోబోతే అట్టలు కట్టి మొరాయించిన శరాయిలో రాలే పితక చిరక, నెలకోసారి దొరికే సెంట్రల్ జైల్ ములాఖాత్, అమ్మ చేతి సంచి అందుకున్న అరిసెల సంచి కోసం, నడి రాత్రిలో జరిగే హైవే డకాటీలు, మాస్టర్ల రూపంలో సంచరించే మఫ్టీ క్రైమ్ బ్రాంచులు, బతుకులు మారటం ఆవకాడ మాట అని ఆయన రాసుకున్నాడు సార్. అంటే ఇంత కష్టం ఉందనేది దాంట్లో నేను చూశాను. కాబట్టి ఇక్కడ నేను కోరేది ఏంటంటే, పిల్లలందరికీ కూడా వారికి రాజ్యాంగం రాసి ఉంది, రాజ్యాంగంలో సమానత్వం సమన్యాయం అనేది ఉంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారము, అదే కాకుండా మనకు భారతదేశంలో వచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. కాబట్టి దీని ప్రకారమైన ప్రభుత్వం నడిపించినట్టయితే ఈ సమస్యలన్నిటివి పరిష్కరించబడతాయని నా యొక్క ఆలోచన మేము ముందుంచాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ జనార్దన్ గారు.